ఇక ఇంకొక వార్త ఉంది ఇక్కడ. 28 సార్లు ఢిల్లీకి పోయి 28 రూపాయలు తేలే. రేవంత్ సర్కార్ను కూకటేళ్లతో పెకిలిస్తాం. కేటీఆర్ లగచర్లలో సీఎం అల్లుడు కోసం భూములు లాక్కుంటున్నారు. రేవంత్ను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహబాద్ బీఆర్ఎస్ ధర్నాలో కామెంట్స్ అంటూ 28 సార్లు పోయిండే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి. ఇక 28 రూపాయలు తేలే అంటే సరే, 28 పైసలు కూడా తేలే అని చెప్పచ్చు, అది కూడా వేరే విషయం. కానీ ఇక్కడ చూడండి, 28 సార్లు పోయి వచ్చిండు అంటే అసలు ఆనాడు కేసీఆర్ కూడా గిట్టనే చెప్పిండు. సరే, అధిష్టానం ఉంటుంది కాబట్టి ఓకే, కానీ ప్రతిదానికి ఢిల్లీ. ఇక్కడ అసెంబ్లీలో కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డి మన కేటీఆర్ అన్న మాటలు మనకు గుర్తున్నాయి. మనకి ఏమన్నాడంటే, వీళ్ళకి ఒక పథకం పెట్టాలంటే చలో ఢిల్లీ, ఒక పథకాన్ని శాంక్షన్ చేసుకోవాలంటే చలో ఢిల్లీ అని చెప్పి ఒక సెటైరికల్గా ఆనాడు కామెడీగా అసెంబ్లీలో చెప్పిండు. ఢిల్లీకి ఎందుకు పోవాలి అనేదానికి అంటే ఇంకా వేరే వేరే మాటలు కూడా చెప్పిండు. ప్రతిదానికి ఇక్కడ నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటే చలో ఢిల్లీ, టికెట్ కన్ఫర్మ్ చేయాలంటే చలో ఢిల్లీ అనుకుంటా ఇట్లా దాన్ని సెటైరికల్గా ఆనాడు చెప్పిండు. అదే పరిస్థితిలో 10 నెలల్లో 28 సార్లు పోయిండు కదా, ఏం తెచ్చిండు, ఏం చెప్పిండు? మరి 28 సార్లు పోతే ఇప్పటిదాకా 6 మంత్రి పదవులు కూడా ఫిల్ చేయడానికి వస్తలేదు. మిగిలిన 17, 19 నామినేటెడ్ పోస్టులు కూడా ఫిల్ చేయడానికి వస్తలేదు, అకామిడేట్ చేయడానికి వస్తలేదు. ఇదంతా పక్కకు పెడితే అసలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో చెప్పించినటువంటి మాటలు మళ్ళీ పోతే వాళ్ళు ఎందుకు అడుగుతలేరని నాకు డౌట్ వస్తూ ఉంది. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడల్లా మరి ఏమైనా రేవంత్ రెడ్డి వచ్చినావు, బరాబరే వచ్చినావు, కానీ మరి ఇచ్చిన మాటలన్నీ చెప్తున్నావా, చేస్తున్నావా, చెప్పినవన్నీ చేసినామా, మరి మళ్ళీ రేపు పొద్దుగలస్తే మా ఇజ్జత్ పోతుందని వాళ్ళు ఎందుకు అడుగుతలేరో, ఈయన ఎందుకు చెప్తలేడో నాకైతే అర్థమవుతలేదు. అయితే అట్లా కామెంట్స్ ఏమని చేసిండంటే 28 రూపాయలు కూడా తేలేడంటే మరి ఎందుకు తీసుకురాలేదు అసలు? ఈయనతో కాకనా, అడిచేటోళ్ళు లేకనా? ఇగో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ను కూకటవేలతో పెగిలించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓకే, రైతులతో పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదని, ప్రధాని మోదీ తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వీరోచితంగా పోరాటం చేశారని, రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డిని రైతులు ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిపాలన కంటే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను సంతృప్తిపరచడానికి సీఎం సమయం కేటాయిస్తున్నాడు అంటూ ఈ ఏడాదిలో 28 సార్లు ఢిల్లీకి పోయించినా కూడా ఈయన రాష్ట్రాభివృద్ధి కోసం 28 రూపాయలు కూడా తీసుకురాలేదు అని విమర్శించారు అన్నట్టుగా ఇక్కడ వార్త వచ్చి, ఇగో వడ్ల బోనస్ అనేది బోగస్, డైరెక్ట్ బోగస్. అది నేను కూడా చెప్పిన తప్పది, చెప్పుడే తప్పు. వరి పంటకు బోనస్ అని చెప్పి ఇలా సన్నబడ్లకు దొడ్డుబడ్లకని నాటకాలు ఆడడం అనేది పక్కాగా బోగసే. అది ఇగో అందుకోసమే ఇక్కడ వాళ్ళు నిన్న మాట్లాడినట్టు ఆ వచ్చిన వార్తకు సంబంధించి ఇన్ఫర్మేషన్. అయితే 28 సార్లు ఢిల్లీకి పోయి మరి 28 రూపాయలు తేలే అని అన్నాడు కదా. అయితే కేటీఆర్ వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెప్పించిండ్రు, మరి జిఎస్టీ నుంచి రావాల్సినటువంటి నిధులు మనకు ఎన్ని వచ్చినాయి అనేది కూడా మనం ఒకసారి ఖచ్చితంగా లెక్క తీయాల్సి ఉంటుంది. దాంతోపాటు మన రాష్ట్రానికి మరి అప్పుడు బీజేపీతోని అంటకాగిననే చెప్పారు డైరెక్ట్గా. అంటే తర్వాత కవిత అరెస్ట్ వల్ల బీజేపీతో దూరంగా ఉన్నారని తెలిసిపోయింది, కానీ స్టార్టింగ్లో మొత్తం బీజేపీతో అంటకాగిండు. కేసీఆర్ గడికి ఢిల్లీకి పోయి వాళ్ళని మెడల్ వంచుతా అని చెప్పి వంచకుండా వాళ్ళ దగ్గరనే వంచొచ్చి వాళ్ళకి కండువాలు వేసి వచ్చిండు, వాళ్ళకు శాలువాలు కప్పొచ్చిండు అని చెప్పి అన్నారు కదా. సో అప్పుడు కూడా తీసుకొచ్చిన నిధులేని మరి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎప్పుడు మాట్లాడిండు. దాంతోపాటు మరి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిండ్రా. మరి అప్పుడు ఆ రాష్ట్రంలో మనకు కూడా ఎంపీలు ఉండే కదా, ఆనాడు మన రాష్ట్రం నుంచి కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఉండే కదా. మరి వాటి సాధన ఎక్కడ పోయిందనేదే పెద్ద ప్రశ్న. అంటే ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇట్లనే ఉంటాయి, చేస్తాము అని చెప్తారు కానీ ఏది కూడా ముందరపడదు. అప్పుడు వాళ్ళు చేయలేదు, ఇప్పుడు ఈయన చేయట్లేదు, పైగా 28 సార్లు పోయి కూడా ఏం చేయలేదని చెప్పడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ వార్త ఇది. ఇక దీంతో పాటు